హాయ్ హలో నమస్తే, నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు చూశారు కదా, మీకేమనిపించింది? నిన్నటి ఎపిసోడ్లో చాలా హోరాహోరీగా అయితే గేమ్స్ అయితే బాగున్నాయి. నిన్నటి ఎపిసోడ్లోని మీరు చూశారు కదా. ఫస్ట్ యావర్ వచ్చాడు. యావర్ వచ్చి తన తాలూకా అంటే యూత్ కదా, చాలా బాగుంటాడు యావరు. మంచి బాడీ బిల్డప్ చేసుకుని బాగా వచ్చాడు. అయితే యావరు తన ప్రపోజల్ని తనూజతో చేసిన విధానం అయితే కొద్దిగా ఫన్ వేలో చేశాడు. ఆ ఫన్ వే చాలా బాగుంది, అది బాగా నచ్చింది, కొద్దిగా అది నడిచింది. కానీ అక్కడ ఆట దగ్గరికి వచ్చేకల్లా ఇమానియల్ని సెలెక్ట్ చేసుకున్నాడు యావరు. ఇమానియల్ సెలెక్ట్ చేసుకొని ఆడే విధానం, ఆ ఫైర్ ఏవైతే ఉందో ఆట ఉంది కదా, అవన్నీ సెట్ చేసే విధానం అయితే ఏదో ఉందో యావరు కొద్దిగా స్లోగానే చేశాడు. ఇమానియల్ కోసం ఫేవరెటిజంగా చేసాడేమో అనిపిస్తూ ఉంటుంది, ఇమానియల్ని గెలిపించడానికి. ఆ విధంగా ఫేవరెటిజంతో చేసినా కొన్ని ఏం చేసినా ఇమానియల్ అయితే గెలిచాడు. ఆ గేమ్లో కంటెండర్షిప్ తీసుకున్నాడు. నెక్స్ట్ శోభా శెట్టి గారు వచ్చారు. శోభా శెట్టి గారు చాలా చక్కగా, చాలా అద్భుతంగా, ఇంతకుముందు లేనంత అందంగా తయారొచ్చారు. నిజంగానే చెప్పాలంటే ఆమె చాలా బాగా క్యూట్గా వచ్చారు, బాగుంది. నేను శోభా శెట్టి గారి విధానం, మాట్లాడే తీరు, అందరితో ఎంటర్టైన్మెంట్ చేసే తీరు, అలాగే నెక్స్ట్ వెళ్ళింది అంటే ఈ రకంగా బిగ్ బాస్ ఏం చేశాడంటే పాత కంటెస్టెంట్ని తేవడం వల్ల ఈ కొత్త వాళ్ళకి ఒక ఊపు ఇవ్వడం, కొద్దిగా హైప్, ఈసారి ఈ సీజన్ని కొద్దిగా హైప్ చేయడం అయితే అనిపించిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ పాత కంటెస్టెంట్లు రావడం వల్ల, ఈ యోధులు అనే కాన్సెప్ట్ వల్ల కొద్దిగా అయితే బాగుంది అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు నేను చాలాసార్లు అడుగుతున్నాను కామెంట్ చేయమని. నిన్నైతే కొద్దిగా కామెంట్స్ అయితే తక్కువ వచ్చాయి. కొద్దిగా మీరు లైక్లు కామెంట్లు చేస్తే కొద్దిగా అందరికీ రీచ్ ఉంటుంది. అందు గురించి మీరు లైక్లు కామెంట్లు చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి ప్లీజ్, ఒక లైక్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే శోభా శెట్టి గారు గేమ్ని దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. దివ్యానికిది గారిని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళిద్దరు కూడా హోరాహోరీగా నెంబర్స్ గేమ్ అయితే ఆడతారు కదా. ఆ నెంబర్ని నా క్రాసుల్లో కూడా ఒకే నెంబర్ సెట్ చేయాలి. ఆ నెంబర్ ఎవరికాలు సెట్ చేసింది చూస్తారు. అయితే దానికి తనూజాని అయితే సంచాలకులుగా పెట్టడం జరిగింది, బాగా ఆడారు. అయితే అందులో దివ్యానికిది గారు గెలిచారు, శోభా శెట్టి గారు ఓడిపోయారు. అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అయితే గెలిపించడానికే వచ్చినట్టు కనిపించినట్టు గెలిపించారు, బాగానే ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్గా తన దివ్యానికిది గారు అయ్యారు. అయితే ఈ వారం దివ్యానికిది గారు అయ్యారు, కానీ ఎలిమినేట్ అయ్యే విషయంలో కానీ అయిపోతే ఆవిడకి ఇమ్యూనిటీ అనేది పోయినట్టే, కెప్టెన్సీ పోయినట్టే. కానీ అది ఒకవేళ కానీ దివ్య గారు కానీ ఎలిమినేట్ ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ డెఫినెట్లీగా ఆమె ఉంటారు. అంటే కెప్టెన్సీ ఒకవేళ కెప్టెన్ అయితే కంపల్సరీగా ఆ ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అసలు సూపర్ నిన్న ఎపిసోడ్ని అలా గ్రాఫ్ తీసుకెళ్ళాడు సోహెల్. చాలా బాగుంది సోహెల్ రావడం. సోహెల్ వచ్చి తను వాగ్దానాలు చేయడం, ఆ వాగ్దానాలు చేసి చెప్తాడనమాట. కాఫీ పౌడరు అండ్ 2 పాల ప్యాకెట్లు, ఒక చికెన్ 1 కిలో, నేను మాట ఇచ్చాను బిగ్ బాస్ పంపించండి అని. అది ఫన్ వేలో చాలా చక్కగా చేశాడు సోహెల్. అయితే మంచి బాగా అందరికీ ఇచ్చేసాడు. సంజన గారికి అండ్ రీతు గారికి సోహెల్కి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ని చాలా చక్కగాను సోహెల్ అయితే నెంబర్స్ ఇవన్నీ పెట్టలేనట్టుగా కొద్దిగా చేసి అంతా ఫన్ వేలో చేశాడు. నెక్స్ట్ సంజన గారు అండ్ రీతు గారు ఇద్దరు కంటెండర్లు అయ్యారు. మొత్తం 6 కంటెండర్లుగా నిలిచారు. ఈ 6కి ఈ రోజునైతే కంపల్సరీగా టాస్క్లు అయితే ఉంటాయి. మీరు అందరూ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్లు చేయండి ప్లీజ్. మీకు మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ MRK టాక్స్.